హలో వ్యూవర్స్. వ్యూవర్స్ అడిగిన ఇంకో క్వశ్చన్కి అంటే ఇప్పుడు ఈ సిరీస్లో మొత్తం వ్యూవర్స్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వాటి గురించి మనం వీడియోస్ చేస్తున్నాము. ఒక వ్యూవర్ ఏమడిగారంటే ప్రాస్టటైటిస్కి షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుందా అని అడిగారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది డెఫినెట్గా పనిచేస్తుంది. మనం ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి ఇది ఆల్రెడీ మనం చేస్తూ వస్తున్నాము. కాకపోతే ఇంతకుముందు ఎవరికి చేసేవాళ్ళము అంటే ఎవరికైతే క్రానిక్ ప్రాస్టటైటిస్ కానీ సెమినల్ వెస్కులైటిస్ అంటే సిమెన్ రిజర్వాయర్ గ్రంథుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళకు మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఉండి క్రానిక్ ప్రాస్టైటిస్ సిమ్టమ్స్ అంటే టెస్టిస్లో పెయిన్ రావడం కానీ, ప్రాస్టేట్లో పెయిన్ రావడం కానీ, ఆ మోషన్ పైప్కి టెస్టిస్కి మధ్య ఉన్న పెరినియల్ ఏరియా అంటాం దాంట్లో పెయిన్ రావడం కానీ, తర్వాత ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చినట్టు అనిపించడం కానీ, యూరిన్ వెళ్ళినప్పుడు మంటగా ఉన్నట్టు కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గా ఇవన్నీ ప్రాస్టటైటిస్ సిమ్టమ్స్ అంటాం. అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా ఒక ప్రాస్టైటిస్ సిమ్టమే. సో అలాంటి వాళ్ళకు జనరల్గా ఈ థెరపీ ఫస్ట్లో ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఈ ప్రాస్టటైటిస్ కానీ సెమినల్ వెస్కులైటిస్ కానీ ఉన్నప్పుడు షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుందా? ఈ షాక్ వేవ్ థెరపీకి మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇచ్చే షాక్ వేవ్ థెరపీకి డిఫరెన్స్ ఉందా అనేది మనం చూడాలి. ఎందుకు అంటే షాక్ వేవ్ థెరపీ మిషన్ సేమే. అంటే అక్కడ ఇచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇచ్చే షాక్ వేవ్ థెరపీ, దీనికి అంటే ప్రాస్టటైటిస్కి ఇచ్చే షాక్ వేవ్ థెరపీ రెండు మిషన్ ఒకటే, కానీ అప్లికేటర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేటర్ ఏంటంటే మనం చేతులు పట్టుకొని మనం చేసే మిషన్, ఆ మిషన్లో మనము షాక్ వేవ్ మనకు ఇచ్చే షాక్ వేవ్ ఎంత డెప్త్లో రీచ్ అవ్వాలి అన్న దాన్ని బట్టి ఆ అప్లికేటర్కి ఉన్న సెట్టింగ్స్ కానీ, లేదా కొన్నిసార్లు మొత్తం కొన్ని రకాల షాక్ వేవ్ థెరపీ మిషన్లో అయితే ప్రోబే చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఆ ప్రోబ్ చేంజ్ చేయడం అంటే మళ్ళీ కొత్త ప్రోబ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది ఆ ప్రోబ్ కొనకుండా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో షాక్ వేవ్ థెరపీ డెప్త్, ఇప్పుడు మనం పెనిస్కి షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నాం అనుకోండి, మనకు మ్యాక్సిమం 1 సెంటీమీటర్ టు 1.5 సెంటీమీటర్ పెనట్రేషన్ ఉంటే చాలు. కొన్నిసార్లు 2 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో జనరల్గా మనం ఇచ్చే పెనిస్కి ఇచ్చే అప్లికేటర్లో ఆ డెప్త్ అనేది, షాక్ వేవ్ థెరపీ డెప్త్ అనేది 1 to 2 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే ఆ ఏరియాలోనే మనకు పని చేస్తేనే మనం బ్లడ్ వెజల్స్ ఆ ఏరియాలోనే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. కానీ ప్రాస్టేట్ అనేది మన స్కిన్ నుంచి అట్లీస్ట్ 3 to 4 సెంటీమీటర్స్ తర్వాతే ఉంటుంది. సో అందుకని ఆ డెప్త్, ఆ వేవ్స్ పెనట్రేషన్కి మనం ఆ అప్లికేటర్ ముందర ఉన్న అప్లికేటర్ని మనం చేంజ్ చేయాలి. కానీ ఒకవేళ దీంతోనే ఇస్తే ఏమవుతుంది అంటే జనరలీ ఆ వేవ్స్ అనేది రీచ్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఇప్పుడు మనకు లీనియర్ షాక్ వేవ్ థెరపీ అంటే ఫోకస్డ్ థెరపీ కాకుండా లీనియర్ షాక్ వేవ్ థెరపీ వాడామనుకోండి, అంటే ఇప్పుడు మనకు దగ్గర ఉన్నది పీజో వేవ్ 2 అంటాం, లీనియర్ షాక్ వేవ్ థెరపీ. దీంట్లో ఏంటంటే ఫోకస్డ్, ఇలా ఫోకస్ కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్తాయి వేవ్స్. అప్పుడు ఏమవుతుంది, కొంచెం డెప్త్ ఉన్నా కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అంటే దానికి వేరియేషన్ కొన్నిటికంటే 1 to 4 సెంటీమీటర్స్, 1 to 5 సెంటీమీటర్స్ ఉంటాయి అప్లికేటర్స్. అప్పుడు మనము రెండిటికి ఒకటే వాడచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మనం ఏం చెప్తున్నాము, ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల మనకు లోపల ఉన్న బ్లడ్ వెజల్స్, కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి అనేది మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాస్టటైటిస్ కానీ సెమినల్ వెస్కులైటిస్ కానీ దీంట్లో ఎలా పనిచేస్తుంది అంటే మనం ముందే అనుకున్నాం ఈ ప్రాస్టటైటిస్ అనేది మొండి జబ్బు అని. ఎందుకు అంటే అక్కడ ఉన్న కండలో, ప్రాస్టేట్ గ్రంథిలో బ్లడ్ ఫ్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే కొద్దీ అక్కడ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల మనం బాడీలో న్యాచురల్ ఫైటింగ్ మెకానిజం కానీ, అంటే మన బ్లడ్లో ఏవైతే న్యాచురల్ ఫైటింగ్ సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన ఇవి ఉంటాయి బూస్టర్స్ కానీ, మనం ఇచ్చే మెడికేషన్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ అవి ఎలా రీచ్ అవ్వాలి, మనం తిన్నప్పుడు అవి బ్లడ్లో అబ్జర్వ్ అయ్యి అవి బ్లడ్లో నుంచి వెళ్ళి ఆ ప్రాస్టేట్ గ్రంథిలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ యాక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు అది పనిచేస్తుంది. అసలు ఆ ఏరియాకి బ్లడ్ సప్లై సరిగా లేదనుకోండి, మనం దాన్ని ఎలా క్యూర్ చేయగలుగుతాం? అందుకే ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేయడం కష్టం. ఇప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల ప్రాస్టేట్ మీద 2 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటాం, అంటే అక్కడ ఉన్న వాపుని తగ్గిస్తుంది. రెండోది ప్రాస్టేట్ గ్రంథిలో కూడా
రక్త ప్రసరణని పెంచుతుంది. రక్త ప్రసరణ పెంచినప్పుడు మనం ఇచ్చే మెడికేషన్స్ని ఈజీగా ఆ ప్రాస్టేట్ గ్రంథి మూలలకి వెళ్ళి క్యూర్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. అలా మనకు ఈ ప్రాస్టేటైటిస్కి సెమినల్ వెసికులైటిస్కి ఇది క్యూర్ చేస్తుంది. కానీ మనకు డిఫరెన్స్ అంటే నెంబర్ ఆఫ్ షాక్ వేవ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనకు ఒక్క సెషన్కి మనం 5000 షాక్ వేవ్స్ ఇస్తాం పెనిస్కి. కానీ ఇక్కడ అంత ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంథి అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనకు 2500 షాక్స్ ఇస్తే సరిపోతుంది. కొన్నిసార్లు 2000 అంటే సైజుని బట్టి ప్రాస్టేట్ సైజుని బట్టి 2000 to 2500 షాక్ వేవ్స్ పర్ సిట్టింగ్ ఇస్తాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏంటి వీక్లీ వన్స్ కానీ నేను ఇంతకుముందు మనం అనుకున్నాం 5 to 8 days మధ్యలోనే ఇవ్వాలి. 5 రోజుల కన్నా అంటే కంటిన్యూస్గా డైలీ ఇస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పని చేయదు అని. కానీ ప్రాస్టేటైటిస్కి ఈవెన్ 4 daysకి ఒకసారి కూడా ఇవ్వచ్చు. ఎవరీ 4 daysకి ఒకసారి కానీ 3 daysకి ఒకసారి కానీ ఇచ్చినా కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాగా నొప్పి ఉన్న వాళ్ళకి మనం అప్పుడు రోజు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అది నొప్పి తగ్గడానికి. మనం ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి మనం ఇస్తుంటే అంటే అప్పుడు ఎవరీ 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి ఇస్తే అట్లీస్ట్ మనం 8 sessions అన్న మనం ఇవ్వాల్సి ఉంటుంది. 8 sessions ఇచ్చినప్పుడే మనకు ఆ ప్రాస్టేట్లో కానీ సెమినల్ వెసికల్లో కానీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గి బ్లడ్ సప్లై పెరిగి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వ్యూవర్స్, మనము ఈ ప్రాస్టేటైటిస్లోను సెమినల్ వెసికులైటిస్లోను పీజోవేవ్ థెరపీ ఆర్ మన షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుందని డిస్కస్ చేసుకున్నాం కదా. సో వీటి గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మేము ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాని మీద వీడియోస్ చేస్తాం.